చూస్ కంట్రీ డిలైట్, లివ్ బెటర్. ఇప్పుడే కంట్రీ డిలైట్ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. జనరల్గా గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని కాలనీల సమస్యలపైన స్థానికులు జీహెచ్ఎంసీ అధికారులకు ఫిర్యాదులు చేస్తుంటారు. మరీ ముఖ్యంగా ప్రజావాణిలో ఫిర్యాదు చేస్తూ పై అధికారుల దృష్టికి తీసుకువెళ్తుంటారు. ఇది కామన్. కానీ ఆడుకునే పిల్లలు జీహెచ్ఎంసీ అధికారులకు ఫిర్యాదు చేశారంటే నమ్ముతారా? కానీ ఇదే చేశారు ఇద్దరు పిల్లలు. తమ ఏరియాలో ఉన్న పార్కును డెవలప్ చేయాలంటూ ప్రజావాణిలో ఇచ్చిన ఫిర్యాదులు పేర్కొన్నారు. ఈ సందర్భంగా ఆ చిన్నారులు మాట్లాడుతూ మూసాపేట మొత్తంలో మేము ఆడుకోవడానికి ఒక్క పార్కు కూడా లేదని అన్నారు. ఆంజనేయ నగర్లో ఉన్న పార్కు స్థలాన్ని కొందరు కబ్జా చేశారని, అధికారులు పోలీసులు కలిపి పార్కు స్థలాన్ని కాపాడారని తెలిపారు. ఆ స్థలంలో పార్క్ డెవలప్ చేసేందుకు గతంలో 50 లక్షలు శాంక్షన్ చేశారని, డబ్బులు రిలీజ్ చేయకపోవడంతో పనులు అక్కడే ఆగిపోయాయని అన్నారు. అధికారులు డబ్బులు ఇస్తే పార్కు నిర్మాణం అవుతుందని, దీంతో మేమంతా ఫ్రెండ్స్తో కలిసి పార్కులో ఆడుకోవచ్చని ప్రజావాణిలో ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొన్నారు. అయితే పిల్లలు ప్రజావాణిలో ఇచ్చిన ఫిర్యాదుకు సంబంధించిన ఫోటో ఇప్పుడు సామాజిక మాధ్యమాలలో కాస్త వైరల్గా మారుతుంది. ఈ ఫోటో పైన హైదరాబాదీలు ఒక్కొక్కరు ఒకలా కామెంట్ చేస్తున్నారు. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.